హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి అరుణ్. నేను మీ గాయత్రిని. గుడిలో ప్రసాదం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ చిత్రాన్నమే. పిల్లలు పెద్దలు అందరూ ఈ చిత్రాన్నం ఇష్టంగా తింటారు. మా సైడ్ అయితే దీన్ని చిత్రాన్నం అంటారు. మరి కొంతమంది దీన్ని నిమ్మకాయ పులిహోర అని కూడా అంటూ ఉంటారు. ఈ వీడియోలో చిత్రాన్నం ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే ఈ చిత్రాన్నంకి ఆ చిత్రాన్నం అనే పేరు ఎలా వచ్చిందో కూడా చెప్తాను రండి. ముందు కాలంలో ఇంట్లో మగవాళ్ళు పని పూర్తి చేసుకొని ఇంటికి ఆలస్యంగా వచ్చేవాళ్ళు. మరి అలాగే ఒక అతను ఆలస్యంగా ఇంటికి వచ్చారు. రాత్రి భోజనం తినడానికి వాళ్ళ ఇంట్లో ఏమీ కూరగాయలు లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమీ వంట చేయలేదు. మరి ఆయన భోజనానికి కూర్చుంటే వడ్డించడానికి ఏమీ లేదు అని వాళ్ళ పాప గమనించి వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ ఏమున్నాయో చూసి ఉన్న వాటితో తిరవాత వేస్తుంది. ఉన్న అన్నంలోకి ఆ తిరవాత కలిపి వాళ్ళ నాన్నకి వడ్డిస్తుంది. వాళ్ళ నాన్న అది తిని అన్నం చాలా బాగుంది, ఎవరు చేశారు అని అడుగుతారు. వాళ్ళ ఆవిడ మన అమ్మాయి చేసింది అని చెప్తారు. మరి వాళ్ళ నాన్న మన అమ్మాయి చిత్ర అన్నం చేసిందా అని ఆశ్చర్యపోతారు. మరి అప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరికీ మా అమ్మాయి చిత్ర అన్నం చేసింది ఎంత బాగుందో, మా అమ్మాయి చిత్ర అన్నం చేసింది ఎంత బాగుందో అని చెప్పుకునేవారు. అంటే వాళ్ళ అమ్మాయి పేరు చిత్ర అండి. అక్కడ చిత్ర అన్నం గురించి ఊర్లో వాళ్ళందరూ తెలుసుకొని ఎలా చేయాలో వండుకొని తినేవారట. మరి చిత్ర అన్నం గురించి తెలుసుకొని వండుకునే వాళ్ళందరూ దానికి చిత్ర అన్నం అనే పేరు పెట్టేశారు. ఇది నాకు ఎవరో చెప్తే తెలిసింది గాయస్. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే షేర్ చేశాను. మీలో ఎవరికన్నా ఈ విషయం గురించి తెలిసిండే కామెంట్ చేయండి. కొంచెం లాజిక్ లేదు అనిపించవచ్చు, కానీ షేర్ చేసుకున్నాను గాయస్. ఎలాంటి వీడియోస్ చేయాలో అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. దట్స్ ఫర్ టుడే. బాయ్.